హలో అండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేశాను. గోధుమ పిండితోటి కాజా చేశాను. ఒకసారి చూడండి, మీకు కూడా ఒకసారి చెప్దామని వీడియో తీస్తున్నాను. ఇది 2 కప్పులు గోధుమ పిండికి 2 కప్పులు పంచదార మనం పాకం తీసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండిలోని మనం చక్కగా గోధుమ పిండిని కొలిచేసుకొని దాంట్లోనే పెద్ద స్పూన్తో 4 స్పూన్లు నెయ్యి వేసి బాగా మనం కలుపుకోవాలి. పిండి బాగా నెయ్యి అంతా పిండి ఎక్కేసాక కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి మనము పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. లైట్ గోరువెచ్చనిగా కలుపుకుని మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి బాగా కొంచెం నానుతుంది. నానేటప్పటికి మనం పంచదార 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా, 2 కప్పులు పంచదార కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసి మనం పాకం పెట్టుకోవాలి. తీగ పాకం వచ్చాక ఆపేసుకొని దాంట్లోనే ఒక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. పాకంలోని వేసుకుంటే మనకి కాజా ఫ్లేవర్ బాగుంటుంది. పంచదార కూడా మనకి కాజాకి ఆరి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పలుకులుగా ఉంటుంది. అట్లాగా మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాజాలు మనం చపాతీ చేసుకోవాలి. పిండిని ముద్దను తీసేసి చపాతీ చేసేసుకొని చపాతీ బాగా పల్చగా రుద్ది ఆ చపాతీని ఏంటంటే గట్టిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత చివరి భాగం వచ్చేటప్పటికి ఊడిపోద్ది కదా, ఊడిపోకుండా కొంచెం పిండి వేసి నీళ్ళు కలిపి చిన్న పిండితోటి అట్లాగా చివరి రుద్దేసి మనం ముక్కలు కట్ చేసేసుకొని ఒక అంగుళం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం చపాతీ దాని మీద అంగుళం ముక్కలు కట్ చేసాం కదా, దాని మీద ఏంటంటే మన చపాతీ కర్రతోటి కొంచెం అద్దాలి. లైట్గా అద్దితే మా పొరలు కనపడేలాగా ఉంటుంది. లైట్గా అద్ది ఇడిపోకుండా ఉంటుంది. ఇట్లా పైన మనం చపాతీ మీద ఎలా చేస్తాం అట్లాగా అద్దేసి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని నూనె లైట్ సిమ్లో పెట్టుకొని నూనెలోని వేస్తే వాటిలంతలో పైకి తెలిపితే మనం కలపకూడదు. అట్లా తేలాక ఏం చేయాలంటే చక్కగా గోల్డెన్ కలర్ వస్తుంది ఏగటం. అప్పుడు మనం తీసి పాకంలో వేసేసుకోవాలి. ఒకవేళ పాకం అంతలోకి అని చిక్కబడింది అనుకోండి, మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేసి వేడి చేసేసి మళ్ళీ ఉంటాయి కదా అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి పాకం కొంచెం గట్టిగా అవ్వచ్చు, మీరు వేగడం లేట్ అవుతాయి. అట్లా కాకుండా ఒకవేళ గట్టిగా అయ్యింది అనుకోండి, అయితే ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెడితే నీళ్ళలాగా అయిపోద్ది. అప్పుడు ఈ ఏగిని తీసి అందులో వేసేసుకుంటే మనం 10 నిమిషాలు ఉంచి తీసేసి పక్కన పెట్టుకొని వాయికి తీసేసి పక్కన పెట్టుకొని తర్వాత అన్నీ ఒక దాంట్లో వేసుకొని సేవ్ చేసుకొని గోధుమ పిండితో అందరూ మైదా ఇప్పుడు పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు అంటున్నారు. గోధుమ పిండితో కూడా మీరు ఇట్లా ట్రై చేయండి. పెద్దోళ్ళు తినవచ్చు, పిల్లలు తినవచ్చు. బెల్లం వేసుకోవచ్చు, బెల్లం పంచదార కలిపి వేసుకోవచ్చు. ఎట్లాగైనా బాగానే ఉంటున్నాయి, బాగానే జ్యూసీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం పంచదార అది సగం ఇది సగం వేసుకోవచ్చు. ఉట్టు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఐరన్ కూడా పిల్లలకి మంచిది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే నేను చేసాను ఇప్పుడు, అందుకని మీకు చేపిద్దాం అనేసి ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. బాగుంటాయి, పిల్లలు పెద్దోళ్ళు తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి.